వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. నమస్కారం. ఈ రోజు జూన్ 4వ తారీఖు 2024 లో ఈ రోజు ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన రోజు, కూటమి ప్రభుత్వం ఎక్కినటువంటి రోజు. ఒక్క సంవత్సరం అయినా వాళ్ళు ఏ అభివృద్ధి పనులు చేయలేదు. ఇది ప్రజలు చూస్తున్నారు, అపోజిషన్ లో ఉన్న మేము చూస్తున్నాము. ఈరోజు ప్రజల కోసము, ప్రజల సంక్షేమం కోసము, రాష్ట్ర అభివృద్ధి కోసము మేము ఈరోజు వెన్నుపోటు దినం అనేది ఒక కాన్సెప్ట్ పెట్టుకుని ర్యాలీ చేసి రోడ్ ఎక్కినాం. ఈరోజు రాబోయే రోజుల్లో కూడా కూటమి ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చినారో అవన్నీ పూర్తి చేయకుండా ఉంటే మేము హెచ్చరిస్తున్నాము కూటమి ప్రభుత్వం వాళ్ళకి. మేము రోడ్లో దిగి మీకు వ్యతిరేకంగా ప్రశ్నిస్తూ ర్యాలీ చేస్తూ అందరి ఇంట్లో ప్రతి ఒక్క బుర్రలో మీరు పని చేస్తూ ఉండలేదు. మీరు తప్పుడు హామీలు ఇచ్చినారు. ఒక మహిళకు కానీ, ఒక బిడ్డకు కానీ, ఒక ఉద్యోగస్తుడికి కానీ ఉద్యోగం ఇప్పించినారా? చెప్పిండేదేదో మీరు డబ్బులు విద్యార్థికి వేసినారా? ఆడవాళ్ళకి డబ్బులు ఇస్తానని అది వేసినారా? స్టైఫండ్ ఎవరైతే అన్ఎంప్లాయిడ్ అబ్బాయిలు అమ్మాయిలు ఉంటారో 3000 ఇస్తానని దాన్ని కూడా ఎగనామం చేసినారు ఈరోజు. అదే కాకుండా రైతులు ఈ క్రాప్ గిట్టుబాటు ధర రావట్లేదు. మీరు చూడవచ్చు మిర్చి మార్కెట్ యార్డ్లో ఏమైందని. వాళ్ళకి తగినంత రేట్ రావట్లేదు. ఇదే కాకుండా ఫ్రీ బస్సు కూడా ఇవ్వలేకపోతున్నారు లాస్ట్కి. మీరు ఇంకేం చేస్తున్నారు ఒక సంవత్సరం నుంచి అని నేను అడుగుతున్నా. మేము సంక్షేమ పథకాలు అడిగితే మీ దగ్గర డబ్బులు లేవు, కానీ ముగ్గురికి, సీఎంకి, డిప్యూటీ సీఎంకి, ఇంకొక మినిస్టర్కి 3 హెలికాప్టర్లు మీరు పర్చేస్ చేయడానికి మీ దగ్గర డబ్బులు ఉంటాయి. దీనికి ఎక్కడి నుంచి డబ్బులు వస్తాయని నేను అడుగుతున్నాను. అదే కాకుండా ఏపీ చరిత్రలో పోలీస్ అధికారులు, పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఎవరు వాళ్ళు జైలుకి వెళ్ళిండే చరిత్ర లేదు. మీరు అంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరైతే అధికారులు ఉన్నారో, ఎవరైతే అధికారులు పాత ప్రభుత్వానికి పని చేస్తున్నారో వాళ్ళ మీద కేసులు పెడుతూ, వాళ్ళ మీద తప్పుడు నిందులు వేస్తూ మీరు వాళ్ళని లోపలికి పంపిస్తున్నారు. రిటైర్డ్ అయిన వాళ్ళు కూడా వదలట్లేదు. దాంట్లో వెనకబడిన క్యాస్ట్కి చెందినటువంటి అధికారులు కూడా ఉన్నారు చాలామంది. పేర్లు మీరే చూసుకోవచ్చు. ఇదే కాకుండా మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద, వాళ్ళ పిల్లల మీద ఎవరైతే పాలిటిక్స్లో ఉన్నారో వాళ్ళ మీద కూడా తప్పుడు కేసులు పెట్టి మీరు ఈరోజు జైలుకి వేస్తున్నారు. ఎంతవరకు సమంజసము? అందరూ చూస్తున్నారు, ఇది రెడ్ బుక్ రాజ్యాంగము. మీరు ఒక కక్ష సాధింపు ప్రభుత్వాన్ని నడుపుతున్నారు తప్పితే ఏ ఒక్క అభివృద్ధి పని కూడా ఈరోజు ఒక్కరూ చెప్పుకోలేరు. మీ వల్ల చెప్పుకోలేరు. ఈరోజు మీరు ఇటువంటి అభివృద్ధి చేస్తున్నారు ఈ 365 రోజుల్లోని. ఇలాగైతే హెచ్చరిస్తున్నాము. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.